నమస్కారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం నాశనమై అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నేనవతరిస్తాను అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనవి 10. అవే దశావతారాలు. కాని మీకు తెలుసా, ఈ దశావతారాలు కేవలం పురాణ కథలే కాదు. డార్విన్ చెప్పిన మానవ పరిణామక్రమానికి ఇవి అద్భుతమైన నిదర్శనాలు. జలచరం నుంచి పరిపూర్ణ మానవుడి వరకు సాగిన ఈ ప్రయాణమే దశావతారాలు. రండి, ఈరోజు మన వీడియోలో ఆ 10 అవతారాల వెనుక ఉన్న అసలు కథని, రహస్యాన్ని తెలుసుకుందాం. మొదటిది మత్స్యావతారం. ప్రళయకాలంలో వేదాలను, జీవరాశిని కాపాడటానికి విష్ణువు చేప రూపంలో వచ్చాడు. సైన్స్ ప్రకారం చూస్తే భూమిమీద జీవం మొదట పుట్టింది నీటిలోనే. అందుకే మొదటి అవతారం జలచరమైన చేప. రెండవది కూర్మావతారం. క్షీరసాగర మదనంలో మందరపర్వతం మునిగిపోకుండా విష్ణువు తాబేలు రూపంలో దాన్ని మోస్తాడు. జీవం నీటినుంచి నెమ్మదిగా నేలమీదకు పాకడం మొదలుపెట్టింది. నీటిలోనూ నేలపైన బతకగలిగే ఉభయచరమే ఈ తాబేలు. వరాహావతారం. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచినప్పుడు భూమిని సముద్రగర్భం నుండి రక్షించిన వరాహస్వామి, సృష్టి ధర్మాన్ని తిరిగి స్థాపించిన దివ్య అవతారం. ఇది పూర్తిగా నేలమీద నడిచే జంతువు. పరిణామక్రమంలో జలచరాలు పూర్తిగా భూచరాలుగా మారడాన్ని ఇది సూచిస్తుంది. నాలుగవది ఉగ్రరూపమైన నరసింహావతారం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరుడు కాక, మృగము కాక నరసింహడిగా వచ్చాడు. జంతువు నుంచి మనిషిగా మారుతున్న దశ అంటే ఆదిమానవుడికి ఇది సంకేతం. ఐదవది వామనావతారం. బలిచక్రవర్తి గర్వాన్ని అణిచివేయటానికి విష్ణువు మరుగుజ్జు బ్రాహ్మణుడిగా వస్తాడు. ఇది మనిషి పూర్తిగా 2 కాళ్లమీద నడవడం నేర్చుకున్న దశకు ప్రతీక. ఆరవది పరశురాముడు. అధర్మాన్ని పాటించే రాజులను తన గొడ్డలితో అంతం చేశాడు. ఇది అడవుల్లో నివసించే మనిషి ఆయుధాలు వాడటం నేర్చుకున్న దశ. కోపం, ఆవేశం ఇంకా అదుపులో లేని స్థితి. ఏడవది శ్రీరాముడు. పితృవాక్య పరిపాలన, ఏకపత్నీవ్రతం. ఇలా ఒక మనిషి సమాజంలో ఎలా బ్రతకాలి, నియమాలు ఎలా పాటించాలి అని నేర్పిన మర్యాద పురుషోత్తముడు. ఇది నాగరికత నేర్చుకున్న పరిపూర్ణ మానవుడికి సంకేతం. ఎనిమిదవది శ్రీకృష్ణుడు. రాముడు ధర్మాన్ని ఆచరిస్తే కృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి చాకచక్యం మరియు రాజకీయం అవసరమని చూపించాడు. తొమ్మిదవది గౌతమ బుద్ధుడు. యుద్ధాలు, హింస తర్వాత మనిషికి కావాల్సింది శాంతి, అహింస అని బోధించిన అవతారం. మనిషి మానసిక పరిపక్వతకు ఇది నిదర్శనం. ఇక 10వది రాబోయే కల్కి అవతారం. కలియుగాంతంలో అధర్మం తారాస్థాయికి చేరినప్పుడు విష్ణువు అశ్వంపై వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని నమ్మకం. ఇది భవిష్యత్తులో జరగబోయే వినాశనానికి లేదా మనిషి రోబోటిక్, అత్యాధునిక శక్తిగా మారడానికి సంకేతంగా భావించవచ్చు. మత్స్యం నుండి కల్కి వరకు ఇది కేవలం దేవుడి లీల మాత్రమే కాదు, మనిషి ఎదుగుదల వెనుక ఉన్న సైన్స్ కూడా. మన పూర్వీకులు ఎంత గొప్పగా ఆలోచించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ 10 అవతారాల్లో మీకు బాగా నచ్చిన అవతారం ఏది? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.